మట్టి బాగుంటేనే మనిషి బాగుంటాడు. మనం తినే తిండిలో పోషకాలు ఉండాలంటే మట్టిలో జీవం ఉండాలి. సేద్యం చేస్తూ మనకు పై కనిపించేది రైతే అయినా మనకు కనిపించకుండా సూక్ష్మ సేద్యం చేస్తూ పంటలో మనం తినే తిండిలో పోషకాలు నింపుతుంది మాత్రం మన నుండి ఎలాంటి ఫలితాన్ని ఆశించని, రకరకాల పురుగు మందులు కొట్టి మమ్మల్ని చంపవద్దని కూడా మనల్ని అడిగే నోరు లేని వానపాములు సూక్ష్మజీవులే. పాలేకర్ గారు చెప్పిన పంటల స్థితిగతులు అంచనా వేయడంలో పండిపోయిన శాస్త్రవేత్తలు చెప్పిన పొలం గట్టున నడిచే రైతు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తనకి తోడుగా తనతో పాటు వ్యవసాయం చేయడంలో కష్టపడుతున్నది మాత్రం మీ నుండి ఎటువంటి కూలి ఆశించకుండా రేయింబవళ్లు మీ పంటను కాపాడుతూ పోషిస్తున్నది మాత్రం వానపాములు సూక్ష్మజీవులేనని. శ్రీ కళ్ళ సుబ్బారెడ్డి గారు గుంటూరు జిల్లా నూతక్కి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఈ రైతు సహజ వ్యవసాయం చేస్తున్నారు. బస్తాలకి బస్తాలు ఎరువులు వేయకుండా ముందస్తు కలుపు నివారణ పేరిట విచ్చలవిడిగా పురుగు మందులు కొట్టి పంటలో పోషకాలను, భూమిలో జీవాన్ని చంపే తరహా వ్యవసాయం తాను చేయనంటున్నారు. పాలేకర్ గారి స్ఫూర్తితో మొదలుపెట్టిన వ్యవసాయం ద్వారా భూమిని, పంటల స్వభావాన్ని ఎంతో అర్థం చేసుకోగలిగామని చెబుతున్నారు సుబ్బారెడ్డి గారు. తమ పొలంలో పండే పంట బంగారం అని, అది వాడుతున్న వినియోగదారులకు ఆ పంట ద్వారా అన్ని పోషకాలు అందాలని, కేవలం పిప్పిని మాత్రం పండించే తరహా వ్యవసాయం చేయమని అంటున్నారు ఈ రైతు. సుబ్బారెడ్డి గారు పశువులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఏంటో చూద్దాం. ఆయన వివరంగా ప్రశాంతంగా చెబుతున్నారు. మనం కూడా ఓపికగా విందాం. సుబ్బారెడ్డి గారు, మీరు జనరల్గా అందరూ రసాయన సేద్యం చేస్తారు, లేకపోతే వాళ్ళ సాధారణ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఓన్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో అధిక తెగుళ్ళు ఆశించేది కానీ, ఎక్కువ విపరీతమైన మందులు కొట్టేది కానీ, లేదా భూమికి ఎక్కువ బలాన్ని ఇచ్చే కానీ పశువులు ఎంచుకొని కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా. అంటే పచ్చిరొట్ట ఎరువు ఆధారంగా మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా. అంటే ఆశించిన ఫలితాలు తీసుకోగలిగిన నమ్మకం మీకు వచ్చిందా పశువు మీద ఈసారి? ఇది మేము ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి 8వ సంవత్సరం అండి. మొట్టమొదటి 3 సంవత్సరాలు అంటే అసలు ఎలా చేయాలి అనేది మొదలేసాము. అప్పుడు పాలేకర్ గారి పద్ధతిలో జీవామృతాలు ఇచ్చుకుంటా ఆవు ఎరువు ఎక్కించుకున్నాం మొదటి 3-4 సంవత్సరాలు. అది కొంచెం శ్రమతో కూడుకున్నది. మధ్య మధ్యలో పచ్చిరొట్ట వేసుకుంటా, ఏది పైరుని బట్టి అరటనుకోండి పచ్చిరొట్ట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపులో ఎలా వేయాలో మాకు మొట్టమొదటి అర్థం కాల. ఆ 2వ సంవత్సరం ఏంటంటే పెసర వేసాం. పసుపు వేసిన రోజే పెసర చల్లాం దాని మీద. అది సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ దాంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. పెసరకి ఎక్కువ ఎత్తు పెరగటము, పసుపు కొంచెం ఇదవటము, సన్నగా రావటము, అలా అలా మార్చుకుంటా ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి పిల్లి పెసర, మనం పసుపు ఏ రోజు అయితే నాటామో పిల్లి పెసర విత్తనాలు ఆ నాటిన దాని మీద చల్లేసి వర్షం పడిపోతే డ్రిప్ లైన్ పరుచుకుని నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అంటే ఆ మునుగులో దుంపకి మధ్యలో పిల్లి వేస్తున్నారు కాదండి, మొత్తం చల్లేసే మొత్తం స్ప్రెడ్ చేసేయటమే మామూలుగా. చేస్తే ఏమవుతుందంటే మొత్తం పెరుగుతుంది. పిల్లి పెసరకు ఉన్న గుణం ఏంటంటే పసుపు వచ్చేదాకా కూడా సన్న సన్నగా కొంచెం కొంచెం పసుపుని ఏ విధమైన ఇబ్బంది పెట్టదు. ఎత్తు పెరగడానికి కానీ మనం దీనికని కానీ పసుపు పెరుగుతూ ఉంటుంది, దాని పక్కన పిల్లి పెసర పెరుగుతూ ఉంటుంది. ఈ పిల్లి పెసర ఏమైందంటే భూమి మొత్తం కప్పి ఉంచడం వలన ఏ విధమైన కలుపు రాదు. ఎక్కడన్నా పిచ్చి మొక్కలు కొంచెం దానికంటే కూడా స్పీడ్గా పైకి వస్తాయి. వాటి వరకే మనం కంట్రోల్ చేసుకుంటూ ఏ విధమైన కలుపు తీయాల్సిన సమస్య ఉండదు. ఈ పిల్లి పెసరకుండా గుణం ఏందంటే మళ్ళీ ఒక 60, 70, 80 రోజుల నుంచి ఇక అది పెరిగే స్టేజీ గ్రోత్ ఉండదు. దానికి లేనప్పుడు ఏమైందంటే మెల్లిగా డీకంపోజ్ అయిపోతా ఉంటుంది, మళ్ళీ కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎండిపోవటం, నేల మీద పడుతుంది. ఈ లోపల ఈ పసుపు దుంప తీసుకునే బలం, పిల్లి మిశ్ర తీసుకునే దుంప బలంతో బాగా పెరుగుతుందా పసుపు? పసుపుకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఏంటంటే భూమిలో నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటుంది అని అంటారు. కానీ పాలేకర్ గారు పూర్తిగా చెప్పింది ఏంటంటే భూమి నుంచి కంటే కూడా వాతావరణం నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటుందని ఆయన పూర్తిగా మాకు క్లియర్గా అర్థమైంది. మాకు కూడా మేము గమనించిన మీదట ఆకు కిరణజన సమీకరణ చేసుకోవటము, దాని నుంచి ఆహారం తీసుకోవటము, ఈ కాండము ఈ ఆకులు ఇవన్నీ ఎక్కువ తీసుకోగా ఇంకా మిగిలింది భూమికి ఇవ్వటం అనే సిద్ధాంతంతో ఆయన రైతులకు అందరికి ఇవ్వడమని చెప్పేతలకి మాకు అది నచ్చింది. మేము రియల్గా ఇక్కడ చూసామన్నమాట ఇక్కడ మా పొలాల్లో. అందుకని ఏ విధమైన ఇబ్బంది కలగల. ఆ పచ్చిరొట్ట ఎప్పుడైతే ఇది పడిపోయి ఎండిపోయి పడిపోయి కుళ్ళిపోతుందో అప్పటి నుంచి ఇంకా విపరీతమైన పోషకాలు ఈ పసుపుకు అందుతున్నాయి అన్నమాట. వేరే పోటీ లేదు. దాంట్లో నుంచి మేమేంటి వెనకట వీళ్ళు అనేవాళ్ళు ఏంటి, మీరు హ్యూమిక్ యాసిడ్ వేసుకోవాలా, హ్యూమస్ ఉంటే మంచి ఉపయోగము. ఆ హ్యూమస్ ఎలా వస్తుంది? డీకంపోజిషన్ మెటీరియల్ వల్ల. ఈ తుక్కు ఉండాలా, దానికి తగ్గట్టు తేమ ఉండాలి. ఈ తుక్కున్న తర్వాత ఏమవుతుంది, కింద తేమ అలాగే నిలుపుతాయి. మీకు నడి ఎండాకాలంలో కూడా ఒక తుక్కుని ఒక కట్టల్ని కట్టి ఇట్లా పెట్టండి. రేపు పొద్దున్నే వచ్చి చూడండి, అట్లా కట్టని తిప్పి కింద మొత్తం తేమగా ఇదిగా ఉంటుంది. ఈ తుక్కుని ఏం చేస్తామంటే మేము వెడల్పుండ దగ్గర
ఆ తుక్కుని మెల్లిగా ఈ పసుపు ఎక్కడైతే మట్టలు మేము వేసామో దుంప వేసామో ఆ దుంపల మీద కప్పేయడానికి చేస్తున్నాం అనమాట. దాని మీద డ్రిప్ లైన్ వేస్తే మీరు ఆ డ్రిప్ లైన్లో నుంచి కారిన బొట్టు ఈ తుక్కులో నుంచి హ్యూమిక్ యాసిడ్ అల్లే అంత నల్లగా పడి హ్యూమస్ ఉపయోగపడి ఈ గ్రోత్ బాగా ఉండటానికి కానీ దుంప కొట్టడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రం ఓకే. బాగా అంటే ఇప్పుడు మీరు పసుపు వేయడానికి అసలు భూమి సిద్ధం చేసుకునే దగ్గర నుంచి ఒకసారి చెప్పుకుంటా రైతు వివరించే ప్రయత్నం చేస్తారు. మామూలుగా అయితే ఫ్లవ్ వేసి కల్టివేటర్ వేసి రోటావేటర్ వేసి బెడ్డల్లి చేసుకుని వేసాం. అట్లా మేము 2 సంవత్సరాలు అలాగే వేసాం. గత సంవత్సరం కొంచెం ట్రైల్ వేసాం. మా అన్నయ్య గారి పొలంలో దున్నకుండా వేసాం అనమాట. ఇది చిన్న ట్రాక్టర్తో రోటావేటర్ వేసి సాళ్ళల్లి తోలి వేసాం. ఈ సంవత్సరం అది కూడా లేకుండా ఇది అరటి పొలం. అంతకుముందు ఈ అరటిని 6 అడుగులకు ఒక సాలు ఉంటుంది కదా, ఈ మధ్యలో 6 అడుగులు తీసి 12 అడుగులకి ఈ అరటి మొక్కల్ని అట్లా పక్కన నెట్టేసి పడిపోయిన తర్వాత ఎండు ఆకులు మొత్తాన్ని ఈ మధ్యలో మా దగ్గర పవర్ వీడర్ ఒకటి ఉందండి. పవర్ వీడర్ తోటి ఈ 6 అడుగులకు మధ్యలో దున్నాము. మళ్ళీ 6 అడుగుల మధ్యలో దున్నేసి ఇక్కడ 2 సార్లు ఇక్కడ 2 సార్లు నాగల్ని చిన్న దాంతో పవర్ వీడర్ తోటి నాగల సైళ్ళల్లో చేసాము. దుంప పెడతానికి వీలుగా చేసిన తర్వాత కూలీలతో దుంప పెట్టాం. మేమే ఎక్కువ పెట్టాం. ఒక 2 కూలీలు సరిపోయారు మాకు, 3 కూలీలు. ఇప్పుడు సాలుకి ఎంత గ్యాప్ తీసుకున్నారండి? అప్పుడు 2 అడుగులు పెట్టామండి. సాలుకి 2 అడుగులు. ఈ మధ్యలో మళ్ళీ 3 అడుగులు వస్తాయన్నమాట. ఈ 2 సార్ల తర్వాత 3 అడుగులు వస్తుంది. మళ్ళీ 2 అడుగులకి ఇటొక సాలు ఉంటుంది. ఆ తర్వాత 4 అడుగులు ఉంటుంది. మేము ఈ అరటి తుక్కు అని నెట్టామని చూడండి, ఆ తుక్కు అలాగే ఉండిపోతుంది అనమాట. తుక్కు దగ్గర ఏమి వేయమన్నమాట. మధ్యలో 4 సార్లు గ్యాప్ వస్తాయి అనమాట. మామూలుగా మనుషులతోని కప్పేసేసాం. మట్టి కప్పేసిన తర్వాత పిల్లి పెసర జల్లేసాం ఆ రోజే. వర్షం పడినా పడపోయినా డ్రిప్ లైన్ వేస్తే మనకి ఇబ్బంది లేదనమాట. వర్షం పడపోతే డ్రిప్ లైన్ ద్వారా వాటర్ అందిస్తాము. వర్షం పడితే మొలిచిపోతున్నాయి అనమాట. అంటే మిగతా దగ్గర మొక్కలు ఎలా మొలుస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ తుక్కు ఉంటుంది ఆల్రెడీ. తుక్కు నుంచి వచ్చిన తేమలు లాక్కుంటాయి అంటారు. తుక్కు దగ్గర అసలు ఏది మొలవదు. అక్కడ ఏం అవసరం లేదు మనకి. ఈ డ్రిప్ లైన్ తేమ సరిపోద్ది అనమాట. ఈ 2 అడుగులకి మధ్యలో వేస్తాం కాబట్టి డ్రిప్ లైన్, మళ్ళీ ఆ 2 అడుగులకి మధ్యలో వేస్తాం కాబట్టి డ్రిప్ లైన్. మనం వర్షం పడినప్పుడు లేదా మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ పిల్లి పెసర మొలిసి ఏ విధమైన కలుపు రాకుండా పెరుగుతా ఉంటుంది. ఆసారం సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఎటువంటి బలం ఇవ్వట్లేదు దానికి? మేము 6-8 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. మొట్టమొదటి 3-4 సంవత్సరాలు మాత్రం నాటు ఆవు ఎరువు, అది దేశవాళీ ఆవు ఎరువు మాత్రం కొంచెం ఇచ్చుకుంటే తగ్గించేసాం. గత 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన ఎరువులు ఇవ్వటం లేదు. ఆవు ఎరువు కూడా లేదు, జీవామృతం లేదు, ఏం లేదు. జీవామృతం మాత్రం ఎప్పుడన్నా ఒకసారి ఉన్నప్పుడు ఒక ఆవు ఉందలేండి. వీటన్నిటికి కలిపి అప్పుడప్పుడు ఒకసారి ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఆకు తెగులు కానీ, ఆకు ముడత కానీ, మచ్చ రావటం కానీ, బోరాన్లో ఆకు ఎండిపోవటం కానీ, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా సహజంగా పసుపుకి. పైన కనిపించే సమస్యలు, ఆ సమస్యలు మీరు ఎదుర్కోలేదా? పోషక లోపాలు 90% రాలేదు. సూక్ష్మ పోషకాలు రావచ్చు, మొట్టమొదటిలో వచ్చినాయి. మేము ఎప్పుడైతే ఈ పచ్చి రొట్టెలు పెంచుకుంటా భూమిలోనే కలిగి పెట్టుకుంటా ఇట్లా చేస్తున్న ఆ సూక్ష్మ పోషకాలు కూడా దాని నుంచి అందుకుని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఏమి రాలేదండి మాకు. సో కలుపు సమస్య కూడా పూర్తిగా అధిగమించినట్టేనా ఆ పిల్లి మెసరు చల్లటం వల్ల? అన్నిటికంటే ఎక్కువ మేము అధిగమించింది 100% అధిగమించేసాం. అసలు కలుపు అనేది సమస్య లేదు. ఇక అరటిలో కానీ పసుపులో కానీ మేము కలుపు సమస్య అనేది లేదు. ఇక దీని ద్వారా అధిగమించినట్టు మేము. సో మొత్తం ఎంత NDH 98 రకం నాటిన దగ్గర నుంచి ఎన్ని నెలలకి హార్వెస్టింగ్ వస్తుంది? 8 నెలలు అలా ఉంటుందండి అది. ఇప్పుడు మేము నాటిది 5 నెలల 10 రోజులు అవుతుంది. జూన్ మొట్టమొదట 3వ తారీఖు నాటకం మొదలెట్టాము. కానీ మన పొలం చూస్తే కనుక మీరు అసలు ఎటువంటి పోషకాలు అందించకుండా ఎంత ఏపుగా పెరిగిందంటే నమ్మశక్యంగా లేదు. అంటే బయట కూడా ఎలా వస్తుందంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయడం వల్ల ఇంత ఏపుగా కానీ, లేకపోతే రసాయన సేద్యం వల్ల వచ్చే దిగుబడితో ఈక్వల్గా దిగుబడి వస్తుందని కానీ నమ్మలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మనం దిగుబడి ఎంత వస్తుందని ఈ రోజు చెప్పలేం. కానీ మీరు చూశారు కదా, గ్రోత్ అంటే ఎక్కువ ఎత్తు పెరగటము, ఆ మట్ట ఎంతలా ఉందనేది రసాయన సేద్యం వల్ల దాంట్లో కంటే కూడా దీని లావు ఎక్కువ ఉంది అనమాట. ఫస్ట్ మీరు అంతా తుక్కే కనపడుతుంది, కింద నేల ఏం కనపడుతుంది మా దాంట్లో. నేలను ఆ విధంగా కప్పించడం వలన దాని వేరు వ్యవస్థ కానీ వృద్ధి చెందడానికి, ఆ వేరు వ్యవస్థ ఎప్పుడు కూడా పోషకాలు తీసుకోవడానికి కానీ అన్ని చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు మధ్యలో ఎండిపోతూ ఉంటుంది, నెర్రి కొడతా ఉంటుంది, అక్కడ వేరు వ్యవస్థ ఉండదు మీకు. ఇప్పుడు మీ తరహా పచ్చిరొట్ట విధానంలో కనుక రైతు రావాలనుకుంటే, అంటే ప్రస్తుతం రసాయన సేద్యం చేస్తున్న రైతు కనుక ఈ పచ్చిరొట్ట తరహా వ్యవసాయ విధానంలో రావాలనుకుంటే కనుక అతను ఒక స్టాండర్డ్ అంటే ఒక మంచి దిగుబడి సాధించడం ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? ఆ పొలం సంవత్సరాలు అనేది 3 సంవత్సరాలు కొంచెం అతను పట్టొచ్చు, ఆ నేల పరిస్థితిని బట్టి. కొన్ని నేలలు ఏంటంటే ఎక్కువ విపరీతమైన రసాయనాలు వేసి పూర్తిగా చౌడు బారిపోయి కానీ అసలు ఏం జీవం లేదు దాంట్లో.
అట్లాంటి నేలకు సమస్య కొంచెం టైం పట్టచ్చు, 1 సంవత్సరం ఎక్స్ట్రా పట్టచ్చు. కానీ రసాయనాలతో పాటు ఈ మామూలుగా ఈ పచ్చిరొట్ట కానీ, మన డిపార్ట్మెంట్ చెబుతానే ఉన్నారు అందరు రైతులు కూడా, పచ్చిరొట్ట వేసుకోండి మీ భూమి ఖాళీగా ఉన్నప్పుడు. అట్లాంటివి వేసే రైతు ఏదన్నా కానీ, ప్లస్ ఏదన్నా మామూలుగా ఈ పెంటపోగు కానీ, మామూలు ఎరువులు వేసుకునే వాళ్ళకే 2 సంవత్సరాల్లో భూమి సాధారణ స్థితికి వచ్చింది. రసాయనం దానికంటే కూడా ఈజీగానే పండుతుంది మీకు. ఆ పంట నాణ్యత ఎక్కువ ఉంటుందండి. దిగుబడి కంటే కూడా నేను చెప్పేది ఏంటంటే నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఉమ్. అది అంటే ఈ రకమైన నాణ్యత అండి. నాణ్యత మీకు ఒక అరటి గురించి ఉదాహరణ చెప్తా. రసాయనాలకు పండించిన అరటి గత సంవత్సరం అసలు మాకు బేరగాళ్ళు చెప్పిన విషయం కూడా జరిగిందన్నమాట. అది కాయ లావుగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళు నీళ్లు ఎక్కువ పెడతారా, రసాయన ఎరువు వేసినప్పుడు ఖచ్చితంగా నీళ్లు పెట్టాల్సిందే. పెట్టకపోతే భూమి ఇంకా చౌడు బారిపోతుంది అనమాట. ఉమ్. కాయ లావుగా ఉంటుంది, కొంచెం పొడవు కూడా ఉంటుంది. ఏది ప్రకృతి సేద్యం దానికంటే కూడా. కానీ నువ్వు నరికి మార్కెట్కి తీసుకెళ్తావు, ఇక్కడ లోడింగ్ చేసి అక్కడ దింపి ఇది ఆ కాయ మీద నదరపోతూ ఉంటుంది అనమాట. 3వ రోజుకి పంటకు వచ్చింది అది. అతను 3వ రోజు 4వ రోజు అమ్మేయాల్సింది అది. ఉమ్. అమ్మలేదంటే 5వ రోజుకి పూర్తిగా బ్లాక్ అయిపోయి లోపల మెత్తబడిపోతుంది. అదే మేము ప్రకృతి సేద్యంలో పండించిన కాయలు మేము చూసాం స్వయంగా. ఆ నరికెళ్ళే ఆ వర్తకులే చెప్పిన మాట అన్నమాట ఇది. ఉమ్. ఇదేందంటే మనకి 3వ రోజు పండినా కానీ 4వ రోజు 5వ రోజు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఆ కాయ గట్టితనం ఉంటుంది. ప్లస్ 5వ రోజు ఇదైనా పైన నల్లబడుతుంది. ఎట్లా ఒక్కసారి నల్లబడదు, మచ్చలు మచ్చలుగా వచ్చుకుంటే నల్లపడి లోపల కండ గట్టిగానే ఉంటుంది కొంచెం. ఇంకొక రోజు కూడా కొనుక్కున్నాడికి తినేదానికి అవకాశం ఉంటుంది పారేయకుండా. మరి అంత రేటు పెట్టుకుని ఇప్పుడు పారేస్తుంటే ఉపయోగం ఏముందండి? అట్లా అమ్ముకునే వర్తకుడు కూడా ఇది వేస్ట్ అయిపోకుండా అట్లా ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఇది పోషకాల్లో కూడా చాలా పోషకాల్లో కూడా చెప్పింది ఏంటంటే, కొంతమంది పెద్ద వ్యాపారస్తులకి వాళ్ళకి తెలియలేదు కానీ, ఇక్కడ మా పక్క ఊర్లో నుంచి టీవీఎస్ మీద రోజుకి 5 గెలలో 6 గెలలో నరుక్కుని సెలెక్టెడ్ కస్టమర్స్ ఉంటారండి, వాళ్ళకు ఉంటారు. ప్రతిరోజు ఆ ఊరు వెళ్ళి అమ్ముకుంటా ఉంటారు. వాళ్ళు మిగతా కాయలు ఈ కాయలు తినడం మొదలేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే, పండిన రంగు కూడా తెలుస్తుంది దీనికి. దీంట్లో ఉండే వ్యత్యాసం ఏంటంటే, అది పూర్తి ఎల్లోయిష్ వస్తే ఈ ఎల్లోయిష్ మీద దీనికి లైట్ రోజ్ కలర్ కానీ అలా ఉంటుందంట. ఈ కాయలు చూసి ఈ కాయలు కోసి అంటారు. ఎందుకంటే ఈ కాయలు కోసియాలి మీకంటే, ఈ రుచికి ఆటి రుచికి తేడా ఉంటుంది, నిల్వలో తేడా ఉంటుంది. పిల్లలు బాగా గమనించారంట. వాళ్ళ పిల్లలు వేరే కాయ తీసుకెళ్ళి ఇస్తే తినకుండా బాగాలేదని పక్కన పెట్టేసేవాళ్ళంట. ఈ కాయ ఇవ్వంగా నోట్లో పెట్టుకోగానే తెలుస్తుంది, తినేసేస్తున్నారనమాట. ఆ వ్యత్యాసం ఏంటి అంటే, అది ప్రకృతి సిద్ధంగా పండిన దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి, అన్ని లవణాలు, విటమిన్స్, పోషకాలు అన్నీ ఉంటాయి. మేము గమనించేది మాకెటు తెలుస్తుంది, వినియోగదారికి తెలియపోవచ్చు కదండి ఇది ఏ కాయ అనేది. కానీ అతను ఆ కాయ తిన్న తర్వాత నాకు ఈ కాయ అన్నాడంటే వినియోగదారుడు గమనిస్తున్నాడు. కొంచెం ఇప్పుడు గమనిక ఉంది. సో అట్లా పసుపులో ఎలాంటి నాణ్యత మనం ఆ విధంగానే పసుపులో కూడా మామూలుగా రసాయన సేద్యం చేసేవాళ్ళు అండి కలుపు నిర్మూలన కోసం కలుపు మందులు ఖచ్చితంగా వాడుతున్నారండి. గత సంవత్సరం జరిగిన మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక ఐటీసీ వాళ్ళకి ఒక అతను బయర్ సప్లై చేశాడు ఇక్కడ మా ఊరు నూతక గ్రామం నుంచి. వాళ్ళు ఏంటంటే కుర్కుమిన్ టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే మరీ 4, 5, 6 రావసరలా 2 అబవ్ ఉంటే సరిపోతుంది అనమాట వాళ్ళ నామ్స్ ప్రకారం. కానీ 2, 3 శాంపుల్ ఏమైంది 0 వచ్చినాయి. అదే వెరైటీలు, సేలం వెరైటీలు కుర్కుమిన్ 0 వచ్చింది. ఏంటి తర్వాత రైతుని అడిగితే, మేము కలుపు మందు ఎక్కువ వాడామండి, ప్రీ ఎమర్జెన్సీ వాడాం, తర్వాత పుట్టిన తర్వాత కూడా వాడాము అని చెప్పారన్నమాట. ఇక అదే మనకి కలుపు మందులు వాడిన పొలంలో కుర్కుమిన్ ఉండదు. అసలు పసుపు అనే దానికి మొట్టమొదటి వాల్యూ ఉండాల్సింది కుర్కుమిన్. ఇక అది అయితే పిప్పి అన్నట్టు లెక్క కదా. అంతే కదా. ఇంకా తిని ఉపయోగమైంది అది. పసుపు అనేది ఫుడ్ మనకు వాడుతున్నాం, ఔషధంగా వాడుతున్నాం, యాంటీబయాటిక్ వాడుతాం అసలు సహజమైన. అది లేనప్పుడు ఇంకా ఏది వాడినా ఉపయోగం ఏముంది, కోసం వాడాలి కదా. అంతే. జస్ట్ పసుపు వాడుతున్నాం అనే తృప్తి కోసం వాడుతుంది తప్పితే దాంట్లో ఏముండవు. ఇప్పుడు మన ఫీల్డ్ లో ఉన్న కర్కుమిన్ శాతం ఎప్పుడన్నా మీరు చూపించారా? ఒక సంవత్సరం 3-4 సంవత్సరాల క్రితం బండసేలం తెప్పిస్తే 6.7 కూడా వచ్చింది. కానీ మాకైతే కొంచెం అక్కడ ల్యాబ్ ఏదైనా తేడా ఉందో ఏమో కానీ తర్వాత చేయించాము, అప్పుడు కూడా 5 వచ్చింది. అప్పుడు మనం ఒక 1% అనేది భూమిని బట్టి ఉంటుంది, చేసిన మన సంవత్సరం తుక్కుని బట్టి ఉంటుంది, లోపల ఉండ హ్యూమస్ను బట్టి ఉంటుంది. కాబట్టి 4 నుంచి పైన వస్తుంది మాకు. సో 5 నుంచి అంటే 5 అలా వస్తానే 4-5 వస్తానే ఉంది. అంటే ఇప్పుడు లకాడాంగులు అనేది ఉన్న కర్కుమిన్ శాతంతో దగ్గర వచ్చినట్టే కదా, 9 ఉంటుంది. మాకు ఇక్కడ సేమ్ లకాడాంగు ఈ మిగతా అన్ని సేమే వచ్చినాయండి, ఎక్స్ట్రా ఏం రాలా. లకాడాంగులో అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న లకాడాంగ్ ఎంత పర్సెంటేజ్ చెప్తారు? అక్కడ ఎక్కువ వస్తుంది అంటారు కానీ మనకైతే తెలియదు. 9 నుంచి 12 వస్తుంది అంటారు అక్కడ. మరి ఆ వాతావరణ పరిస్థితులకి వాటికి ఏమైనా రావచ్చు కానీ మనకైతే అంత రాలేదు ఇక్కడ. మనకి ఇక్కడ కూడా అది కూడా 4 పైనే వచ్చింది లకాడాంగ్ కూడా. మిగతా అన్ని వెరైటీలు మేము వేసే NDH కానీ బండసేలం కానీ లకాడాంగు
రాజాపురి కూడా కొంచెం క్వాలిటీ వచ్చింది. ఇప్పుడు ఎన్డీహెచ్లో ఎంతవరకు పర్సెంటేజ్ వస్తుందండి? ఎన్డీహెచ్లో కూడా 4 చిల్లర వచ్చిందండి. 4 దీంట్లో ఏందంటే ఎన్డీహెచ్లో కూడా కర్కుమిన్తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడే ఇవి, ప్లస్ దీంట్లో స్మెల్ ఎక్కువ ఉంటుందండి. మీకు ఈవెన్ లకాడాంగ్ కూడా మీరు వండండి, పసుపు చేయించండి, ఏ వెరైటీలో లేని స్మెల్ ఈ ఎన్డీహెచ్లో ఉంటుంది అనమాట. మంచి మంచి అరోమా సూపర్ గా ఉంటది అది. మీరు ఏ కూరలో వేసుకున్నా గానీ ఎంతో కొంత తేడా, ఆ అరోమా గానీ మీరు కొన్ని రకాల వంటల్లో అప్పుడు వేసుకుంటారు కదా, తేడా ఉంటుంది అది. సో రసాయన సేద్యంలో దిగుబడి ఎకరానికి ఎంత వస్తుందండి ఇదే ఎన్డీహెచ్ మనం చూసుకుంటే కనుక? ఇదే ఎన్డీహెచ్ మేమైతే ఎక్కడ రసాయన సేద్యం వేసిన వాళ్ళు ఎవరు లేరండి. మిగతా వెరైటీలు వేసారు. బండసేలు ఉందనుకోండి, బండసేలు ఎంత తీస్తారు వాళ్ళు? బండసేలం అంటే యావరేజ్ని 30 క్వింటాలు, ఇది బాగా పండిన సంవత్సరం అనుకుంటేనే 30 క్వింటాలు. అది మన దగ్గర ఎంత వస్తుంది అప్పుడు ప్రకృతి సేద్యంలో చేసినప్పుడు? మీరు ప్రకృతి సేద్యంలో మాకు కూడా 25 క్వింటాలు వచ్చింది. 25 క్వింటాలు వచ్చింది. కాదు అన్ని సంవత్సరాలు అట్లా వస్తుందని మనం ఊహించలేము. కానీ గణనీయమైన దిగుబడులే వస్తాయి. రైతుకి ఏ విధంగా నష్టం లేని దిగుబడులే వస్తాయి ప్రకృతి సేద్యంలో. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు అనేది మినిమల్ ఖర్చు ఉంది అక్కడ అనేది. అది మళ్ళీ పంట నాణ్యత. గత సంవత్సరం ఐటీసీ వాళ్ళే దీంట్లోది ఒక 400 నుంచి 500 పెట్టి కొనుక్కున్నారు రసాయన దానికంటే. ఇక్కడ మేము కాదు, మా పక్కతోటి రైతులు పూర్తి ప్రకృతి కాకపోయినా కానీ ఆ విధంగా కొన్ని రసాయన సేద్యంలో వాడని మందులు వాడకుండా ప్రకృతి సేద్యంలో వాడిన మందులు వాడి కొంచెం క్వాలిటీగా తీస్తే, బయో మందులు బయో లాంటివి కొన్ని వాళ్ళు సజెస్ట్ చేశారు. అయ్యో ఆ మందులు వాడిన వాళ్ళు 400 పెచ్చిగా పెట్టుకున్నారు. మీరు ఎలా అమ్ముతున్నారండి దీన్ని? మేము సొంతంగానే మార్కెట్ చేస్తున్నాం. సొంతంగా మార్కెట్ చేస్తున్నాం. మొట్టమొదటి సంవత్సరం ఎక్కువ పండింది కాబట్టి మేము మార్కెట్ చేయలేకపోయాము. 3 సంవత్సరాల నుంచి మేము మార్కెట్ చేస్తున్నాం. ఎలా అంటే అన్ని మామూలుగా సాంప్రదాయ బాయిలర్లో ఉడకబెట్టకుండా స్టీమ్ బాయిల్ ద్వారా బాయిల్ చేస్తాము. గ్రీన్ మ్యాట్ మీద ఎండబెడతాము, మట్టి అంటకుండా అంట. మన తర్వాత మెకానికల్ ద్వారా పాలిష్ చేస్తాం దాన్ని. పాలిష్ చేసిన తర్వాత గ్రేడ్ చేస్తాం దాన్ని. మళ్ళా చిన్న కొమ్ములు కానీ పక్కన కొమ్ములు ఏదైనా నల్లబడినవి కానీ ఇలాంటి గ్రేడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పాలిష్ చేస్తాం మంచి కొమ్ముల్ని. చేసిన తర్వాత మనకి ఈ మార్కెట్లో ఈ నెల ఎంత పోతుందో అంతవరకే పౌడర్ చేస్తాం. మిగతాది కోల్డ్ స్టోరేజ్ స్టోర్ చేస్తాం అనమాట. ఏ నెలకు ఆ నెల మేము తీసుకోవటము, ఆ నెలకి ఎంత సరిపోతుందో గ్రైండ్ చేసుకోవటము పౌడరు. ఆ పౌడర్ను కూడా బాగా మళ్ళీ జల్లిచ్చి మేమే సొంతంగా ప్యాక్ చేస్తాం. ఎక్కడ వేరే చాట కూడా ప్యాక్ చేస్తాం. బయట ఎవరికి అమ్మేది లేదు, ఎవరికి అమ్మట్లేదు, మేమే ప్యాక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ ప్యాక్ చేసినా ఏముంటాయో ఏమో తెలియదు కాబట్టి మేము సొంతంగా ప్యాక్ చేసి వినియోగదారులకి అందిస్తాము. మా దగ్గర వాడిన వినియోగదారులు ఈరోజు 10 మంది, రేపు 100, 200. ఇప్పుడు అట్లా ఈ సంవత్సరం బాగా ఎక్కువ అమెరికా తీసుకెళ్లే వాళ్ళు కానీ ½ కేజీ ప్యాకింగ్ చేసి మేము మార్కెట్. సహజంగా దుంపజాతి పంటలకు ఏదైనా సరే భూమికి ఎక్కువ బలాన్ని ఇవ్వాలని, దాన్ని ఎక్కువ బ్యాక్టీరియాని ఇవ్వాలని, లేకపోతే మీరు ఇందాక ఎక్కువ హ్యూమిక్ యాసిడ్ ఇవ్వాలని కానీ, ఎక్కువ పోషకాలు ఇవ్వాలని కానీ టన్నులు ఎరువు వేస్తున్నాము, లేకపోతే టన్నులు ఇన్పుట్ ఇస్తామని చెప్తుంటారు కదా. అవి లేకుండా ఇంత మినిమల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ లో రైతులకి ధైర్యంగా రావచ్చు అని చెప్తారా? అరటికి ఎక్కువగానే వాడమని సైంటిస్టులు చెబుతున్నారు, రైతులు కూడా ఇక్కడ వాడుతున్నారు కొంచెం. అంటే మా ఏరియా కంటే కొన్ని తెలంగాణ కానీ రాయలసీమలో మాకంటే ఎక్కువ వాడుతున్నారు. అదేమంటే మా భూమిలో ఏముండవండి పోషకాలు, పైనుంచి ఇవ్వాల్సిందే అంటారు. పసుపుకి వాడుతూనే ఉంటారు అలాగే. కానీ ప్రకృతి సేద్యంలో ఏందంటే మీరు ఎప్పుడు భూమి కప్పి ఉంచాలా ఏదో ఒకటి పచ్చిరొట్ట పైర్లతోటి. అరటికైతే అరటికి ఇబ్బంది లేని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. పిల్లి పెసర, మినుము, జనుము, జీలకు కూడా ఒకసాళ్ళు జనుము జీలకు వేసుకుని మిగతా సాళ్ళు అనేది తక్కువ హైట్ ఉండేవి, ఉలవలో అలాంటివి వేసుకుని వాటిని ఆ భూమి కప్పించి అరటికే ఇబ్బంది ఉండదండి. అరటి మొక్క పెరుగుతానే ఉంటుంది. ఈ పక్కన ఇది అసలు 70-80 రోజులకి ఏ పచ్చిరొట్ట పైరు అయినా కానీ పడిపోయి ఎండిపోయి మీకు కుళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట తర్వాత. అలాగే పసుపుకి కూడా పిల్లి పెసర బాగా సూటబుల్గా ఉంది. సో పొలం అంతా ప్రధాన పంట ఉన్నప్పుడు మిగతా పొలం అంతా చదునుగా ఉండాలి లేదా క్లియర్గా ఉండాలన్న అపోహని వదిలేసి కప్పించే విధానాలకు రమ్మని చెప్తున్నారు. ఇదేం చేశాము, మేము అరటి కూడా 2 సార్లకు ఒకసారి మధ్యలో పరిచామని చెప్పట్టుగా ఆ అరటి 3 నెలలు దాటిన తర్వాత ఈ వర్షాల వలన డీకంపోజ్ అయ్యి మెత్తగా అయిపోతా ఉంటుంది అనమాట. దాన్ని ఈ పసుపు సాళ్ళు వైపుకి నెట్టేస్తాం అనమాట. పురుగు పుట్టు భయం ఏదో మీకు అంత తక్కువ ఉన్నప్పుడు కొంచెం మొట్టమొదటిసారి ఏంటంటే కర్ర పెట్టుకుని పక్కన పోతా ఉంటే ఆ సమస్యలు ఉండవండి. అంతే, ఈ పురుగు పుట్ర అనేది వ్యవసాయంలో ఉంటానే ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండకుండా చేసుకోవటము. ప్లస్ ఏంటంటే మీరు జీవన ఎరువులు సరే వాళ్ళు రసాయనాలు ఎలా వేస్తారు, వీళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం కొంతమంది ఏం డిపార్ట్మెంటు మీరు జీవన ఎరువులు వాడండి, జీవ రసాయనాలు వాడండి, ఇవన్నీ వాడండి అంటారు. మామూలుగా శుభ్రంగా ఉన్న నేలలో తీసుకొచ్చి మనం జీవన ఎరువులు వేసామనుకోండి ఎంత ఉపయోగపడుతుంది? అది 10%, 20% కంటే ఉపయోగం ఉండదు. దానికల్లా ఎక్కువ కూడా
హ్యూమస్ ఉండాలి, తడి తేమ ఉండాలన్నమాట, కప్పి ఉంచాలా. కప్పి ఉంచడం దానికి మీరు జీవన ఎరువులు వాడండి, దాని సామర్థ్యం ఇంకా 2-3 రెట్లు పెరుగుతుందన్నమాట. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు భూమిని కప్పించేటట్టు పచ్చి రొట్టెల పైర్లు కానీ, ఆ కుళ్ళిపోయిన దాన్ని పరిచి కానీ ఉంచి మీరు అప్పుడు జీవన ఎరువులు ఉపయోగించారనుకోండి ఉపయోగం ఉంటుంది. ఎట్లా సింపుల్, ఇప్పుడు మనం పాలు ఉండయి, పాలు తోడు పెడతానికి ఏం చేస్తాం, పెరిగేస్తాం అనమాట. పాలు కాచి చల్లారిన తర్వాత పెరిగేస్తే తోడుకుంటది. మీరు ఆ తోడు అనేది పాలలో కాకుండా నీళ్ళలో వేసారనుకోండి, నీకు ఎట్ట పెరుగు అయిద్ది అది? బాగా శుభ్రంగా ఉండి నీళ్ళతో సమానం ఏం ఉండదు దాంట్లో. ఇక అది మీరు పాలలాగా ఈ భూమిని కూడా మీరు ఆ విధంగా సిద్ధం చేసుకుని అట్లా వాడుతూ ఉంటే ఖచ్చితంగా రసాయనాల కంటే కూడా దిగుబడులు వస్తాయి, నాణ్యమైన దిగుబడి వచ్చిందండి. పాలేకర్ గారి సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొందని చెప్పారు కదా మీరు. అవునండి. సో పాలేకర్ గారి సిద్ధాంతాలతో ఘనజీవామృతం, ద్రవజీవామృతం నుంచి దశపర్ణి కషాయాలని, అగ్నాస్త్రం, నీమాస్త్రాలు అని చెప్పేసి వచ్చి తెగుళ్ళు కొట్టడానికి అని చెప్పేసి ఇన్ని రకాల ఫార్ములాస్ ఉన్నాయి ఆ పాలేకర్ గారి సిద్ధాంతంలో కూడా. కానీ మీరు ఏమీ పాటించకుండానే భూమిని సిద్ధం చేసుకుంటే పంట ఏపుగా పెరుగుతుందనే తేలికైన వ్యవసాయ విధానాన్ని చెప్తున్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది? 20 సంవత్సరాలు మొట్టమొదటి పాలేకర్ గారు మొదలు వేసిన టైంలో ఇవన్నీ చెప్పుకొచ్చారు. 4 సిద్ధాంతాలు, భూమిని కప్పించారు, పచ్చిరొట్ట, బీజామృతము, జీవామృతము, ఘనజీవామృతము, పైన వాడేవన్నీ. ఎందుకయ్యా అంటే అప్పుడు రైతులందరం కూడా ఒకదానికి సిద్ధపడి ఉన్నాం అనమాట. మనం రసాయనాలు భూమి నుంచి విపరీతమైన పోషకాలు తీసుకుంటాయి, వాటికి ఇవ్వాలి. అందుకని ఆయన కూడా కొన్ని టెస్టులు చేసి జీవామృతం ఇవన్నీ ఒకటి చేసుకుంటా, పైన పురికి వాడుకుంటా, రైతు అనేవాడు ఎయ్యి వాడకుండా మీరు పంట వేయండి అంటే అసలు లేదండి అది.